ఏ నాయకుడు తన ప్రాంతం యొక్క అభివృద్ధి ఆకాంక్షలను తాకట్టు పెట్టి రాజకీయాల్లో కొనసాగలేడు. నేను కూడా చిత్తశుద్ధిగా చెప్తున్నా, నా మంత్రి పదవో లేకపోతే నా పదవిని అడ్డం పెట్టుకోనో కాపాడుకునేదానికి నేను ఏ రోజు అట్ట బలిపశు అయ్యేవాడిని కాదు. కొందరు చెప్తా వస్తున్నారు, ఆ రోజు ఒక వ్యక్తి మంత్రి పదవిని కూడా త్యాగం చేసి జిల్లా ఏర్పాటు చేస్తా అని చెప్పాడు. ఆయన చెప్పాడు, ఆయన యొక్క అనుయాయులు వాళ్ళంతా చెప్తా వస్తున్నారు. నీకు ఆ రోజు మీ నాయకుడు మంత్రి పదవి ఇచ్చేవాడో కాదో నాకైతే తెలియదు. ఈరోజు మంత్రివర్గంలో ఉండి కూడా నా నియోజకవర్గానికి సంబంధించి ఏమైనా ఈ మంత్రి పదవి అడ్డం ఉంటే నాకు ఆ పదవే వద్దని ఇతని కంటే ముందు నేను మా ముఖ్యమంత్రికి చెప్పడం జరిగింది. దానికి సాక్ష్యాధారాలతో ఎవరైతే నా సహచర మంత్రివర్గ సభ్యులు ఉన్నారో వాళ్ళ దగ్గర నేను చెప్పినానో చెప్పలేదో ఒకసారి కనుక్కోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. నేను ఇక్కడెక్కడ రాజకీయం చేయడం లేదు. నేను ఒకటే మాట్లాడుతున్నా, మా ప్రాంత ప్రజలకు నిజం తెలియాలి. ఆ రోజు ఆ ప్రభుత్వంలో రాయచోటిని జిల్లా కేంద్రం ఎందుకు చేశారంటే, భౌగోళికంగా ఆ రోజు ఉన్న 6 నియోజకవర్గాలకు సెంటర్గా ఉన్న రాయచోటిని జిల్లా కేంద్రంగా చేయడం జరిగిందే తప్పక ఎవరు మంత్రి పదవులను త్యాగం చేయలేదు, ఎవరు ఏ విధమైన ఉద్యమాలు చేయలేదు. ఈ రోజు ఉన్న పరిస్థితులు బట్టి ఎవరైతే రాజంపేట నియోజకవర్గం చెందిన వాళ్ళు అయితేనే, అలాగే కోడూరుకు సంబంధించిన వాళ్ళు అయితేనే, మిగతా ఈ పక్కన ఉండే 3 నియోజకవర్గాలు పీలేరు, తమ్మలపల్లి, మదనపల్లికి సంబంధించిన వాళ్ళు ఎక్కడ ఏకవాక్య తీర్మానం చేశారని అడుగుతున్నా. ప్రతి ఒక్కరూ వారి ప్రాంతాల యొక్క మాటను నిలబెట్టుకునే దానికి పనిచేశారే తప్పక ఎక్కడ ఎవరు ఏకవాక్యం మీద ఎవరైనా పనిచేశారని అడుగుతున్నా. అలాగే నేను చెప్తున్నా, ఈరోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు, మీ నాయకునికి చిత్తశుద్ధి ఉంటే ఇక్కడ ఉన్న మాజీ శాసనసభ్యుడు మాట్లాడడం కాదు, మీ అధినాయకుడు ఆ రోజు ఎవరైతే రాయచోటిని జిల్లా కేంద్రం చేశానని చెప్పాడో ఆ వ్యక్తి నేను రాయచోటి జిల్లా కేంద్రంగా చేశాను, ఈరోజు మదనపల్లికి ఎందుకు మార్చినారని మదనపల్లికి సంబంధించిన వాళ్ళను, పీలేరుకు సంబంధించిన వాళ్ళను, తంబలపల్లికి సంబంధించిన వాళ్ళను, పొంగునూరుకు సంబంధించిన వాళ్ళను, రాజంపేటకు సంబంధించిన వాళ్ళను, కోడూరుకు సంబంధించిన వాళ్ళను చెడ్డ చేసుకుంటారా అని అడుగుతున్నా. ఇది కేవలం రాయచోటి నియోజకవర్గానికి సంబంధించిన ఇష్యూ కాబట్టి ఇక్కడ వాళ్ళు మాట్లాడితేనే దీని మీద న్యాయం ఉంటుందే తప్పక ఈరోజు మదనపల్లి ఏర్పాటు చేసిన తర్వాత వైసీపీ పార్టీ నాయకులు ఎవరన్నా మదనపల్లి వద్దు రాయచోటి ముద్దని అనే రాష్ట్ర నాయకుడు ఎవరన్నా ఉన్నాడని అడుగుతున్నా. కేవలం రాయచోటిలో ఉండే ప్రజల యొక్క మనోభావాలతో ఆడుకోవడమే తప్పక ఎక్కడ దీంట్లో చిత్తశుద్ధి ఉంది అని అడుగుతున్నా. నేను నా మీద నిందలేస్తా వచ్చారు. ఒక శాసనసభ్యునిగా, ఒక మంత్రిగా నా ప్రాంతానికి సమస్యలు ఏమనెత్తిందని చెప్పి ఆ రోజు నీ కన్నీళ్లు పెట్టుకోవడం జరిగింది. దాన్ని కూడా వ్యంగ్యాస్త్రాలు నా మీద వేయడం జరుగుతూ వచ్చింది. నేను వైసీపీ నాయకులకు చెప్తున్నా, ఇది ఎమోషనల్ ఇష్యూ, నా ప్రాంతానికి సంబంధించిన ఇష్యూ కాబట్టి నేను అదేం చిన్నతనం అనుకోలేదు. ఎక్కడ వైసీపీ నాయకులు కూడా ఛాలెంజ్ విసురుతున్నా. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి ముఖ్యమంత్రి హోదాలో చనిపోతే నేను కూడా ఆ పార్టీలో ఉన్నప్పుడు 10 రోజులు సంతాప దినాలుండి దీనికంటే 10 ఇంతలు బాధపడిన క్షణాలు ఉన్నాయి. అంతే తప్పక ఒక వ్యక్తి యొక్క ఎమోషన్ వీక్నెస్ గా తీసుకుంటే ఇది ఏమటుకు రేపు రాబోయే కాలంలో మీకు వర్కౌట్ అవుతుందో ఒకసారి ఆలోచించవలసిందిగా నేను కోరుకుంటున్నా. ఇవన్నీ ఒక విషయాలన్నీ పక్కన పెడితే నేను చిత్తశుద్ధిగా చెప్తున్నా, 3 సంవత్సరాల తర్వాత వచ్చే ఎలక్షన్ల విషయంలో తేల్చుకుందాం. ఆ రోజు ఎలక్షన్లలో విజయమో వీరస్వర్గమో నేను చిత్తశుద్ధిగా పనిచేస్తున్నా. జిల్లా కేంద్రం విషయం పక్కన పెడితే ఈ 18 నెలల్లో రాయచోటి నియోజకవర్గానికి సంబంధించి ఏ విషయంలో నేను రాజీ పడలేదు. నీలాగా 5 సంవత్సరాల్లో ఏదో ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రాజెక్టులు వస్తే అవి మేమే చేయించినామని చెప్పుకోవడం గొప్పతనం కాదు. నేను మంత్రి అయిన తర్వాత గత 40-50 సంవత్సరాలుగా రాయచోటి పట్టి పీడిస్తున్న నీటి సమస్యకు ఒక
క్వశ్చన్ గా మిగిలిపోతుండే తరుణంలో నేనైతే దానిలో భాగంగానే జల్ జీవన్ మిషన్ కింద 350 కోట్లు వెలిగిల్లు నీళ్లు శాంక్షన్ చేయించడం నిజమా కాదా అని నేను అడుగుతున్నా. అలాగే ఏదైతే శ్రీనివాసపురం రిజర్వాయర్ గత 5 సంవత్సరాల్లో ఏ రోజు శ్రీనివాసపురం రిజర్వాయర్ హెచ్ఎన్ఎస్ కెనాల్ గురించి పట్టించుకుని పాపాన్ని పోలేదు. ఈ రోజు ఛాలెంజ్ చేసి చెప్తున్నాం, ఏవైతే హంద్రీని వాళ్ళను తప్పకుండా 25,000 ఎకరాల ఆయకట్టుకు అందించే విధంగా ఈ రోజు టెండర్లకు పిలిచే కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా సుమారుగా 370 కోట్ల రూపాయలతో నిధులను తీసుకొని వచ్చి రేపు నెలలో టెండర్లు కూడా పెట్టి ఉంచడం జరుగుతూ ఉంది. దానివల్ల సుమారుగా 3 మండలాలకు సాగునీరు అందించడం జరుగుతుంది. అలాగే చుట్టుపక్కల ఉండే 25 కిలోమీటర్లకు భూగర్భ జలాలు పెంచుకునే పరిస్థితి ఏర్పాటు అవుతుందని తెలియజేసుకుంటున్నా. ఎక్కడ నాలో చిత్తశుద్ధి లేదని అడుగుతున్నా. రాయచోటి నియోజకవర్గంలో ఎప్పటి నుంచో రెవెన్యూ సమస్యలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఇక్కడున్న ప్రజలకైతేనే, ఇక్కడుంటే రైతులకైతేనే, వ్యాపారస్తులకైతేనే ఎక్కడ కంటి మీద కునుకు లేకుండా చేసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అయితే, ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రతి ఒక్క రోజు అనుక్షణం రైతుల పక్షాన పనిచేస్తున్నాం. ఎక్కడెక్కడ ఆ రోజు తప్పులు దొల్లాయో ఆ తప్పులన్నింటినీ సరిదిద్దుకునే విధంగా ఈ రోజు రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేస్తా వచ్చాం. అలాగే రాయచోటికి సంబంధించి ఎక్కడ ఏ విషయంలో చిత్తశుద్ధిగా పనిచేయలేదు అని అడుగుతున్నా. ఎందుకంటే ఈరోజు తాగునీరు విషయంలో చిత్తశుద్ధిగా ఉన్నాం, సాగునీరు అందిస్తున్నాం. అలాగే గ్రామ సీమల్లో సీసీ రోడ్లు నిర్మాణం దగ్గర నుంచి ఎవరైతే అగ్రికల్చర్కి సంబంధించి ముఖ్యంగా ఈరోజు సుమారుగా 850 గోషెట్లను శాంక్షన్ చేయించడం జరిగింది. అలాగే ఎన్ఆర్ఈజిఎస్ లో గత ప్రభుత్వంలో కేవలం వైసీపీ నాయకుల యొక్క దాహానికి అలాగే వాళ్ళ కకృతికి ఎన్ఆర్ఈజిఎస్ ఉంటే ఈ రోజు చిత్తశుద్ధిగా అన్ని గ్రామాల్లో ఎన్ఆర్ఈజిఎస్ అందే విధంగా నిజమైన లబ్ధిదారులకు ప్రతి ఒక్క రోజు కూలు అందించే విధంగా మేము చిత్తశుద్ధిగా పనిచేస్తున్నాం. అలాగే నేను ఒకటే చెప్తున్నా, రాయచోటి నియోజకవర్గానికి సంబంధించి ఎక్కడ వేమరపాటు లేదు. ప్రతి ఒక్క రోజు నియోజకవర్గ సమస్యల మీద పోరాడుతూ ఉన్నాం. 100 పడకల హాస్పిటల్లో ఈరోజు 50 పడకలు పెంచాం. మీరే చూస్తున్నారు, ఇప్పటికే 40% పని కేవలం 4 నెలల్లోనే పూర్తి అవ్వడం చేయడం జరుగుతూ ఉంది. అలాగే రాయచోటి ఏదైతే రింగ్ రోడ్డుకు సంబంధించి సుమారుగా 14 కిలోమీటర్ల రింగ్ రోడ్డు ఏ విధంగా రెడీ చేశామో ఒకసారి చూడవలసిందిగా కోరుకుంటున్నా. అలాగే మదనపల్లి రోడ్డు అలాగే రాయచోటికి సంబంధించి ఏదైతే హైవే రోడ్డు ఉందో అక్కడ యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతూ ఉంటే అక్కడ కూడా ఫ్లైఓవర్ నిర్మాణానికి కూడా ఈరోజు పనులు చేపట్టడం జరిగింది. 7.5 కోట్ల రూపాయలు వెచ్చించి రాయచోటికి జిల్లా కేంద్రాల్లో ఏ విధంగా ఉంటుందో ఇండోర్ స్టేడియాన్ని ఏర్పాటు చేసే విధంగా కూడా టెండర్లకు పిలిచే కార్యక్రమం కూడా పూర్తి చేయడం జరిగింది. ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి సంబంధించి ఎక్కడ ఏ విధమైన సమస్యలు లేవనెత్తకుండా చిత్తశుద్ధిగా పనిచేస్తా వస్తున్నాం. అలాగా మేము పనిచేస్తా ఉంటే ఈరోజు మా గ్రహపాటో లేకపోతే మనకు భౌగోళికంగా లేవనెత్తిన సమస్య వల్ల జిల్లా కేంద్రం తరలించారు. తరలించిన తర్వాత కూడా మేము ఈరోజు మా మీద ఎవరైతే నిందలేస్తున్నారో వాళ్ళకంటే ఎక్కువ బాధపడడం జరిగింది. దానికోసం ఈ రోజు కేంద్రాన్ని తరలించిన తర్వాత ఈరోజు ఉద్యమాలు చేస్తాం, సుప్రీంకోర్టుకు పోతాం, హైకోర్టుకు పోతాం అంటున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ రోజు మీరు ఎవరైతే కౌంటర్ ఫైల్ చేశారో ఆ కౌంటర్ ఫైల్ కూడా మీ అధ్యక్షుడు మీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాకు మదనపల్లి వద్దు రాయచోటి ముద్దని చెప్పి రాయచోటి అన్నమయ్య జిల్లాకి కేంద్రంగా కొనసాగిస్తామని చెప్పి ఆయన తరపున మీరు కౌంటర్ వేయగలుగుతారా హైకోర్టులో కానీ పైకోర్టులో కానీ నేను అడుగుతున్నా. కేవలం ఇది రాయచోటి నియోజకవర్గ సమస్యగానే చూస్తున్నాం మేము, తప్పగా మీలాగా రాష్ట్ర వ్యాప్తంగా రాయచోటి ఎమ్మెల్యేనో రాయచోటి నుంచి గెలుపొందిన మంత్రినో మీరు ఒక భూతంగా చూపించి నా మీద యాగి చేయడం మంచిది కాదు. అలాగే కొందరు నాయకులు ఉన్నారు, నాకు సంబంధం లేని నాయకులు, నేను ఏ రోజు వాళ్ళకు నాకు ఏ విధమైన సమస్య లేవు, అలాంటి నాయకులు కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, మీకు పోస్టులు రేటింగుల కోసమో లేకపోతే మీరు హైప్ చేసుకోవడమో లేకపోతే మీ జగన్మోహన్ రెడ్డి దగ్గర మెప్పు కోసమో ఒకసారి మాట్లాడితే చూస్తాం, రెండోసారి మాట్లాడితే చూస్తాం తప్పగా మాకు మీకంటే గట్టిగా మాట్లాడే వాక్చాతుర్యం ఉంది. మీకంటే అన్ని విషయాల్లో కూడా మేము కూడా ముందే ఉన్నాం.
తప్పకుండా ఇలాంటి విషయాలు ఇలాగే కొనసాగితే తప్పకుండా నేను స్పందించేదానికి ముందుంటానని తెలియజేసుకుంటూ, అలాగే చిట్ట చివరిగా ఒకటే చెప్తున్నా, కేవలం రాయచోటి నియోజకవర్గ ప్రజలను మభ్యపెట్టో లేకపోతే ఇంకోసారి శాసనసభ్యుడు అయ్యేదానికి నేను ఈ మాటలన్నీ చెప్పడంలే. నేను ఈ రోజు కూడా చెప్తున్నా, నేను కష్టపడి పనిచేస్తాను. 3 సంవత్సరాల తర్వాత ఎన్నికలప్పుడు ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారో ఆ రోజు చూసుకుందాం. ఇప్పుడు ఈ 3 సంవత్సరాల్లో తప్పకుండా రాయచోటి నియోజకవర్గాన్ని అన్ని విషయాల్లో ముందుకు తీసుకొని పోతాం. దీనికి సంబంధించిన రేపు రాబోయే కాలంలో ఏ విధమైన పొరపాట్లు లేవనెత్తకుండా గౌరవ ముఖ్యమంత్రి గారితో అలాగే మా యువ నాయకులు లోకేష్ బాబు గారితో చర్చించడం జరిగింది. రాయచోటికి సంబంధించి అన్ని ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఒక జిల్లా కేంద్రానికి ఏ విధమైన హంగులు ఉంటాయో ఆ విధంగా ఇక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పి వాళ్ళు కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఈ రోజు మేము ప్రతిపక్షాలు స్పందించారనో ప్రతిపక్షాలు నా మీద విమర్శలు వేస్తున్నాయని చెప్పి వాళ్ళ దగ్గర నేను ఏదో కౌంటర్ ఇవ్వాలని పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేయడం లేదు. తప్పకుండా మా ప్రాంతం యొక్క అభ్యున్నతి నాకు లక్ష్యం కాబట్టి తప్పకుండా రాయచోటి ప్రజలకు చేదోడు వాదోడుగా ఉంటాం. తప్పకుండా వాళ్ళ అభివృద్ధిలో వాళ్ళ యొక్క ఆకాంక్షలు నెరవేరేదానికి పనిచేస్తానని సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం.